మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో శివరుద్ర సాధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దామండి. నమస్తే గురు. నమస్కారం అమ్మా, చెప్తల్లి. వయసుతో సంబంధం లేకుండా, ప్లేస్తో సంబంధం లేకుండా, కుటుంబంతో కూడా సంబంధం లేకుండా ప్రతి చోట దేవుడు వస్తున్నారు, అమ్మవారు ఊరుకుంటున్నారు అని చాలామంది ఇప్పుడు ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే దేవుడికి ఒక పవిత్రత లేదంటారా, లేదంటే దేవుడికి స్థితిగతి అనేది ఏమీ లేదని అంటారా? మీరు దీని గురించి ఏం చెప్తారు? శాస్త్ర గ్రంథం, ఇతిహాస పురాణం, తాళ గ్రంథం, తాళపత్రం, ఇవన్నీ ఏంటంటే పరమాత్ముడు రాసిచ్చిన రాతలు. పరమాత్ముడు ఎలా రాశాడు అంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం కదమ్మా, భగవద్గీత కానీ, అష్టాదశ శక్తిపీఠాల గురించి కానీ, ఏ పురాణాల గురించి కానీ, మన దగ్గర ఏంటంటమ్మా 18 ముఖ్యమైన పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు ఉన్నాయి. అంటే 18 పురాణాలు, 18 ఉప పురాణాలు అంటే 36. ఇవి కాకుండా తాళ్ళ గ్రంథాలు మన దగ్గర ఎక్కువ ఉంటాయి. గ్రంథాలు వేరు, పురాణాలు వేరు. గ్రంథాలు అంటే ఏంటంటమ్మా, ఒక మనిషి రాసి దాన్ని పొందపరిచిన దాన్ని గ్రంథాలయం అంటాం. అంటే ఒక దగ్గర లైబ్రరీస్ కాదు. తాళపత్రాలు అనేది ఏంటంటమ్మా, కాలానికి అనుకూలంగా గ్రంథాలకు సంబంధించిన విషయాలు సేకరించి ఋషివర్యులు కూర్చొని ఒక సర్పం గురించో, గుడి పవిత్రత గురించో శాసనాలు రాయడం అనేది తాళపత్రాలు, దాన్ని పొందపరుస్తారు. కొంతమంది పుట్టల్లో పెడతారు, కొంతమంది గుహల్లో పెడతారు. దీనికి ఏమున్నది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంది, స్థల వివరణ లేకుండా శరీరాన్ని పూనడం ఏమిటి అన్న మీ ప్రశ్న. ఈయనేంది పురాణాలు చెప్తున్నాడు అన్న విషయం వచ్చింది. ఇవన్నీ రాసింది దేవుడు, మహానీయులు, మహాత్ములు. అంతేగా తల్లి. నువ్వు ఏం చేసావని ఒక శరీరం మీదకి దేవుడు వస్తాడు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం, చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు ఈరోజు దేవుడు వస్తున్నాడు మా శరీరం మీదకి అన్న వాళ్ళకి ఒక ఘాటైన ప్రశ్న, నీ చరిత్ర ఏమిటి, నీ ఇతిహాసం ఏమిటి, నీ పురాణం ఏమిటి, గత జన్మ రహస్యాలు ఏమిటి, నీ యొక్క మరో జన్మకి కావలసిన ఆజ్ఞలు ఏమిటి, ఇవన్నీ లేనిది ఉన్న ఫలంగా నీ పైన ఒక శరీరాన్ని పోనడానికి ఏ అర్హతని తీసుకున్నావు? బాగా గమనించి చూడాలి. మనది ఏం పరంపర తెలుసా అమ్మ? ఋషి పరంపర మనది. ఋషి పరంపర అని ఎందుకంటారంటమ్మా, సప్త ఋషులు మన దగ్గర ఉన్నారు. సప్త ఋషులు అంటే ఎవరు? నాకు తెలిసి యాంకరింగ్ ఫీల్డ్లో చాలా తక్కువ మందికి తెలుసు. కొంచెం ఈ బ్రాహ్మణత్వం కానీ, సాధు లక్షణం కానీ, అఘోరాలు, వీళ్ళ ఆ సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఋషులు అని అంటే అమ్మ, ఈరోజు నీ పేరు నా పేరుకు రావడానికి గల ముఖ్యమైన కారకులు వాళ్ళు. సప్త ఋషులు అంటారు. అంటే వీళ్ళు 7 మంది ఉంటారు. ఆ 7 మంది నుంచే మనకి గోత్రం పుడుతుంది. నీ ఇంటి పేరు గుడిలో అడగారు చూడండి, నీ గోత్రమే అడుగుతారు. ఈ గోత్రమే నీ గురువు గోత్రం. నీ గురువు గోత్రం ఏంటంటే వాళ్ళ గురువు గోత్రం. అలా 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 వచ్చిన ఈ 7 వల్ల మనకు వచ్చిన గోత్రాలు. ఈ 7 కూడా మన దగ్గర బలంగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఆ బలంగా ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన నీ స్థితిలో నీ ఏ స్థితి అని చెప్పేసి ఒక దేవాది దేవతలని నీ శరీరం మీదకి పోనడానికి వచ్చారు. ఇది ఒక డీప్గా పోయి చూస్తే అమ్మా, మానవ శరీరం మీదకి దేవుడు రాడు కూడా, ఆయన రావద్దు కూడా. ఎందుకంటే 15 కర్మలని ఆచరించడానికి తల్లి గర్భంలో నుంచి వచ్చిన నీవు 16వ కర్మ అంటే పరిపూర్ణత స్థితి నీ జీవితాన్ని అనుభవించడానికి పుట్టిన ఈ పుణ్యమైన జీవితాన్ని అనుభవించడానికి భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం, అప్పులు, ఎమోషన్స్ అన్నీ కలిపి కర్మల ద్వారా ఇన్ని కర్మలని అన్నీ రాసి నీ వల్ల ఇవి జరుగుతాయి అని చెప్పి తెలిసిన కర్మ సిద్ధాంతాన్ని రాసిన ఆ సిద్ధహస్తుడు నిన్ను ఆయన్నే వచ్చి నేనే సిద్ధహస్తుడు అని చెప్పగలడా? బాగా గమనించాల్సిన ప్రశ్న. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవత శరీరం మీదకి వచ్చి ఏం పనులు చేస్తుంది బాగా గమనించండి. నీవు చేసే కర్మలకే నీకు ఈ జన్మ ఉంది, నువ్వు చేసిన పుణ్యఫలాలకే నీకు ఈ జన్మ ఉంది. నువ్వు ఏ తప్పు చేసావో, ఏ పుణ్యం చేసావో, నీ వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచావో, ఎంతమంది రుణంలో నీవు ఉన్నావో అనే ఒక లక్ష్యం తెలిసిన మహానీయుడు నీ శరీరంలోకి ఎలా రాగలడు? నువ్వు పుట్టిన జన్మే అపవిత్రమైనది. 15 కర్మలని మోసి 16వ కర్మ పుణ్యమని పుడతావని గరుడ పురాణం శంకిస్తుంది. మానవ ఈ శరీరం ఏంటంటే అమ్మా, ఎక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టిన అబ్రబ్రహ్మలోకం ఈ మాంసపు ముద్ద ఈ శరీరం. అంటే ఓరో కారణ జన్మలు ఎక్కడో ఏదో కారణ జన్ముడు చేతనే పుట్టిండవచ్చు కదా. మన తాతలు ముత్తాతలు ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. అలా 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 మన వంశ ఆది బీజంలో మంచి పనుల కోసం, చెడుల పనుల కోసం మనం పుడతాం. అలా పుట్టిన మనము ఒక దేవుడిని మన శరీరం మీదకి తీసుకురాగలమా? ఎప్పుడు పోతామో తెలియని నీవు
గాలిని ఇంతవరకు పట్టుకోలేని నీవు, పీల్చుకొని బతుకుతున్న నీవు, అలాంటి వ్యక్తి ఒక మహనీయుడు వచ్చి నా శరీరంలో ఉన్నది ఈయన అని చెప్తే అలా ఎలా నమ్మేస్తామమ్మా మనము? నువ్వు భక్తుడు అని చెప్పు, నా దగ్గర రోజులు ఉన్నాయి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండల మీద కట్టాడుగా అన్నమయ్య, ఒప్పుకుంటా ఆయన మహాభక్తుడని. భద్రాచలంలో ఈరోజు ఉందిగా రామదాసు కట్టాడని ఒప్పుకుంటా ఆయన మహాభక్తుడు అని చెప్పేసి. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ పాండవులు కట్టారుగా, అక్కడ స్థల పురాణం చెప్తుంది ఇది కట్టారు అని చెప్పేసి. వరంగల్ భద్రకాళి ఒక భక్తురాలు కట్టిన గుడి అది. ఇలా నువ్వు చెప్పమ్మా, ఒప్పుకుంటాం. కానీ దేవతనే శరీరం మీదకి వస్తున్నది అని అంటే మరి ఆ దేవత వచ్చి ఏమి ఘనకార్యాలు చేయడానికి వచ్చింది ఆ దేవత? నీ వంశం నుంచి వచ్చిందా అని అంటే నీ వంశమే ఒక ఆది బీజం. ఆ ఆది బీజాన్ని వేసిన వాడే మహనీయుడు. మహనీయుడు అనుమతి లేనిది ఒక శక్తి వచ్చేసిందా శరీరంలోకి? వచ్చిందే అనుకుందాం. వస్తే స్థల పురాణం అని మీరు ఒక ప్రశ్న వేసిన దాంట్లో స్థితిగతులు లేని ఏ దేవత పరిపూర్ణమైన స్థితి లేని శరీరం మీదకి రాదు. అంటే ఒక ఆరోగ్యం నీది సహకరణ, మనస్సు నీది సహకరణ, నీ యొక్క అత్యంత ముఖ్యమైనది ఆత్మ సహకరణ. ఇన్ని పవిత్రమైతేనే నీ శరీరం మీదకి ఏదన్నా మాట్లాడడానికో ఏదైనా అనుమతులు తీసుకోవడానికో అని చెప్పేసి స్థితి రావచ్చును. ఇప్పుడు ఒక గుడిలోకి నీ వెళ్తావు, నేను వెళ్తాం. పరమాత్ముడు అందరి బాధలు వింటాడు. కొందరు బాధలే వెరీ ఇమ్మీడియట్లీ ఎందుకు అవుతాయి, కొందరు ఎన్నిసార్లు తిరిగినా ఎందుకు కావు. ఆయన ఏం చూస్తాడు? మనస్సు నిజమా, అబద్ధమా, ధర్మమా, అధర్మమా, ఇందులో లోక కళ్యాణానికి కావాల్సిన పనులు ఉన్నాయో చూస్తాడు. ఇప్పుడు నీవు నేను సేమ్ తిరుపతికి వెళ్ళాము అనుకో తల్లి, నీ కోరిక ఇమీడియట్లీ నా కోరిక 2 సంవత్సరాలు అయినా కాలేదంటే నేను దేవుడిని దూషించుకుంటూ ఉంటా కదా. ఇప్పుడు ఇలా ఎందుకు దేవుడికి తెలియదంటావా నీకు ఏది ఇయ్యాలో అంటున్నా నా ప్రశ్న అది. అలాంటిది ఒక దేవుడు శరీరాన్ని పూని ఏం చేస్తాడు? కొంతమంది ఎల్లమ్మ తల్లి వచ్చిందని ఈ మధ్య చూస్తున్నాను, వయసు సంబంధం లేకుండా వస్తున్నారు. కొంతమందిని చూసాం నాగమణి నాగదేవత వచ్చిందని, కొంతమందిని చూసాం 3 దేవతలు వస్తున్నారని, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ తల్లి, శివుడు కూడా వస్తున్నారన్నారు. మెచ్యూరిటీ అనేది ఏదైతే ఉంటుందో ద డిస్కషన్ అబౌట్ గాడ్, డివైన్ పవర్, దే ఈవెన్ డోంట్ నో అబౌట్ గాడ్. దేవుడు ఒక్కసారి అలా కీక పెట్టేసేసి శరీరం అంతా తిమ్మిరి ఎక్కేసి ఇలా చేతులు పెట్టేసేసి రాడు. ఒక్కసారి మహానీయుడు అడుగు పెట్టిండనంటే అక్కడ ఉన్న పంచభూతాలు కదిలిపోతాయి అంతే, ఎందుకంటే వాటికి అధిపతి అయిన ఒక దేవత భూమి మీద ఇంతవరకు కాలు పెట్టలేదంటే నువ్వు నమ్ముతావమ్మా? నన్ను ఎవరైనా అడగడానికి వస్తే రుజువు నేనున్నా, నా పేరు శివరుద్ర సాధు, నేను జగద్గిరి గుట్ట పైన ఉంటా, దేవుడు ఇంతవరకు భూమి మీద కాలు పెట్టలేడమ్మా అంటే అదేంటి స్వామి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఎన్ని గుడులు గోపురాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అబద్ధమా? ఈ ప్రశ్న నీకు రావచ్చు. ఆయన విగ్రహాల్లో ఉన్నాడు అంతే. మానవ శరీరం మీద ఉంటే ఆయన అడుగు పెట్టినట్టే కదా ఇక్కడ. మరి ఆయన అడుగు పెట్టిన లోకాలన్నీ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు చూస్తే ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగంలో అందరు దేవతలున్న లోకం ఎలా ఉంది? సుఖశాంతులతో ఉందా? రాముడున్న లోకం బాగుందా? శ్రీకృష్ణుడున్న ద్వారక బాగుందా? అన్ని యుగాలు కలిసి ఉన్న లోకం సత్యయుగం బాగుంది కదా. మరి ఇప్పుడు ఇంతమంది దేవతలు ఇంతమంది శరీరాల మీదకి వస్తే మరి ఇంత భ్రష్టు పట్టిన సమాజం ఎడికని వచ్చింది అంటున్నాను. మరి వాళ్ళున్న సమాజం బాగుండాలనా? మరి వాళ్ళున్న ఈ సమాజంలో ఆడపిల్లలు రక్షించబడాలా? వాళ్ళున్న సమాజంలో కామానికి మద్యానికి ఒక అర్థం పర్థం అనేది ఉండాలా? తల్లిదండ్రుల జుట్టు పట్టుకొని వచ్చి రోడ్డు మీద లాగుతున్నారు మీరు. భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో అరాచకమైన కార్యక్రమాలు చేస్తున్న స్త్రీలు, భార్య ఉండంగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న పురుషులు, ఎన్ని జీవితాన్ని వదిలిపెట్టే భ్రష్ట కార్యక్రమాలు చేస్తున్న మనము ఆ దేవాది దేవతలు వచ్చిన ఆ శరీరాలు అందరినీ బాగా చేయొచ్చు కదా. ఒక్కసారి ఇలా అంటే ఎన్నో వస్తాయి కదా చేసేటిది. సరే ఆయన ఒక్కళ్ళని పట్టుకొని ఇలా మానిటర్ చేయాలంటే అది వేరు విషయం. ఆయన ఏదైనా చేయొచ్చు కదా. మరి అలాంటి పంచభూతాల కార్యక్రమాలు ఎందుకు చేయట్లేరు దేవుళ్ళు? అంటే మనిషి యొక్క మత్తు ఎక్కడ దాగుంది తెలుసా అమ్మ? అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమే కలియుగం. బాగా గమనించి చూస్తే అమ్మ, శరీరాన్ని దేవతలు పూనారు ఇక్కడ కూడా. భక్తితో నీవు పీక్ స్టేజ్లో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, ఇంకేమైనా మాట్లాడవచ్చు. కానీ నా మీదకి దేవుడు వస్తున్నాడు అని చెప్పిన వాళ్ళ ఇంట్లో మరణాల గండాలు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యాలు బాగుండవు, డబ్బు కలిసి రాదు. నువ్వు ఏది చేసినా అప్పటి మందమే కానీ ఆనందం, భవిష్యత్తు ప్రణాళికలో నీకు ఎక్కడ ఆరోగ్యం కనబడదు. వాళ్ళు మెడల దగ్గర నుంచి అరికాల వరకు నరాలతో నొప్పితో బాధపడతారు తల్లి. వాళ్ళకి మంత్లీ అయ్యే సైకిల్ కూడా హెవీ మెన్సెస్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడ్ హెవీ అయిపోయి వాళ్ళు ఎలా అయిపోతారంటే, ఇంత బాగున్న ఒక వ్యక్తి ఎందుకు ఇలా ఉంది అని తెలిసి చెప్పలేక వాళ్ళు నటిస్తూ ఉంటారు.
నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది? చాలామంది గురువులు వచ్చారు, చెప్పారు. ఒక మహానీయుడు, ఆయన గారి పేరు నేను తీసుకోను, ఇప్పుడు నీ మీద దేవతను రప్పి అలా అంటున్నాడు యాంకర్ని ఆయన. ఆ మాట అనేటప్పుడు కొద్దిగా సిగ్గు అనిపించదా? దేవాది దేవతలకి ఒక అర్థం లేదా? వాళ్ళకు లోకం లేదా? ఒక స్థితి లేదా? అన్ని వదిలిపెట్టేసేసి నీకు ఇక్కడ ఒక యాంకరు, నీ పరిస్థితి ఏంది ఏం లేదు, నీ మీదకి రప్పించేస్తా అంటున్నా ఆయన. 41 రోజులు మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని చేయండి, దేవుడు రాకపోతే అని అడుగుతున్నారు. అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 41 రోజులు కాదు, భిక్షాటన ఇప్పటికీ నేను భిక్షాటన చేస్తా కదమ్మా. ప్రతిరోజు భిక్షాటన చేసేసి లోక కళ్యాణం కోసం నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టినా నేను సిద్ధమే, లోకం బాగుపడతా అంటే, దేవుడే వస్తా అంటే. అలా దేవుడు శరీరం మీదకి వచ్చేసేసి 47 రోజులు నువ్వు చేసే మహా ఉత్కంఠమైన పూజను స్వీకరిస్తాడా? భక్తితో నువ్వు దేవుని గెలవాలి, కానీ దేవుడే నా శరీరంలో ఉన్నాడు అనడం వల్ల మొదట ఆ కుటుంబ అభివృద్ధి దెబ్బతింటుందమ్మా. ఎంతమంది వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, మా పైన ఇలా వస్తున్నారు, ఈ విధంగా మేము చెప్పాము అంటే, ఏం చెప్పారు అంటే దృష్టి కావాలి, మీరు ఏం చెప్పారంటే వాక్కు కావాలి అని అడిగితే, నీకు ఊహతో అందిన పంచాంగం చెప్పడం మన దగ్గర రాసుందమ్మా. అంటే అది జ్ఞాన సంపద, అది నువ్వు చెప్పవచ్చును. కానీ ఆ పంచాంగంలో నుంచి మార్గాలు రాసి ఉన్నాయి మన దగ్గర. ఇవి కూడా గ్రంథాలే, మళ్ళీ ఇంత పెద్ద పెద్దగా పుస్తకాలు ఉంటాయి. మనం చూస్తాంగా పేరు పెట్టాలంటే ఆ బ్రాహ్మణులు అన్ని తీస్తారు, అనుభవజ్ఞులు రాసినాయి ఇవన్నీ. ఒక వాక్కు కొంతమంది గురువులు మాత్రమే చెప్పగలరు, ఇది ఈ విధంగా ఉందమ్మా, నీకు కొంచెం గండం ఉంది, నీ పెనిమిటికి ఆరోగ్యం ఇలా ఉంది, ఇవి చెప్పడం ముఖ్యమైన. అంతేకాని నేనే దేవుడు అని చెప్పేసి గద్దేసి కూర్చుంటున్నాం కదా. ఇప్పుడు ఆ గద్దేసిన ప్రతి ఇంట్లో పురుషుడు పుట్టడం చాలా కష్టమవుతుంది తల్లి. ఆడపిల్లలు శారీరకమైన ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడతారు. అలా ఈరోజు నీకు బాగుంటుందేమో, కానీ రానున్న రోజుల్లో నీకు ఆశ ఉండదు. నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏమని చూసి చేసుకోరు తెలుసా అమ్మ? మూఢనమ్మకాల్లో ఉన్నారా అని ఒకటి, రెండవది సంస్కారహీనులు అని చేసుకోరు, మూడోది ఉన్నదో లేదో మరి ఆవిడ మీదకి ఎవరు వస్తున్నారో, మరి ఆమె దయ్యమా భూతమా తెలియదు, మాకెందుకు వచ్చిన సమస్య అని చేసుకోరు. ఆడపిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంటే, మగవాళ్ళు ఉగ్గు కథలు చెప్తారు. ఇప్పుడు మల్లన్న టెంపుల్ ఉంది అక్కడ మన కొమరవెల్లిలో, ఉగ్గు కథ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుళ్ళు కాదు. వాళ్ళు ఉగ్గు కథలో లీనమైపోయి చెప్తారు. వాళ్ళు అంటే దేవుడిని మల్లన్ననే తలపించే విధంగా చెప్తారమ్మా. అది భక్తి. కానీ నా మీద మల్లన్న ఉన్నాడని వాళ్ళు అన్నారు ఎక్కువ శాతం, గమనించండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా భక్తితో ఆనందంతో ఆడేసి ఆ భక్తిని చూపించాల్సింది వదిలిపెట్టి నేనే దేవుడిని అని బోనాలు ఎత్తుతారే. మరి దేవుడు బోనం ఎత్తితే బోనం ఎవరికి ఇవ్వాలి తీసుకెళ్ళి? బాగా గమనించండి. నేను మల్లన్నని, నేనే మల్లన్నని. ఇప్పుడు బోనం ఎత్తిన మల్లన్న గుడిలోకి వచ్చి, మరి నేను బోనం ఎక్కడ తీసుకెళ్ళాలి? మల్లన్న దగ్గర తీసుకుపోవాలా, బయటికి తీసుకెళ్ళాలా? ఇప్పుడు నేను మనిషిని అయి శివరుద్ర సాధు వచ్చి బోనం ఎత్తుతే మల్లన్నకి ఇవ్వాలి, మళ్ళీ మల్లన్ననే బోనం ఎత్తుతే మరి ఎక్కడికి పోవాలి బోనం ఎత్తుకొని? ఒకసారి ఆలోచించాల్సిన క్వశ్చన్ కదా. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, కనకాల కట్టమైసమ్మ తల్లి, మళ్ళీ తర్వాత ఉప్పాలమ్మ తల్లి, బాపన ఎల్లమ్మ అని ఇట్లా నరసింహస్వామి పేర్లు చెప్పేసి చాలా మందికి వస్తారు. నల్లపోచమ్మ తల్లి అని. ఈ దేవాది దేవతల శరీరాన్ని పూనరమ్మా. నేను చాలా, ఇది మూఢనమ్మకం, ఇది పూనరు 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 అంతే. పూనేటోళ్ళు ఉంటే మనం కూర్చుందాం, మాట్లాడదాం, దాంతో ధర్మం గెలుస్తుందని చెప్పవచ్చు. భక్తి వేరు. మన దగ్గర 1% మాత్రమే దేవతలు పూనే వాళ్ళు ఉన్నారు, అది కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ 99% మంది అవాస్తవికం. వాస్తవికం 1% ఉన్నది, ఆవిడ కూడా శరీరం మీదకి పూనదు, కలలో కనబడి చెప్తుంది, వాక్ వినబడుతుంది కదా. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఎవరో తట్టినట్టు, ఎవరో చెప్పినట్టు, అక్కడ వద్దు బిడ్డ అని చెప్పి మా తాత కనబడ్డాడు, మా అమ్మమ్మ కనబడ్డాడు అని అంటారు కదా. అట్లా దేవాది దేవతలు నీకు ఊహకి అందే విధమైన ఒక ఊహా చిత్రాన్ని వాళ్ళు చూపించి ఒక వాక్కు పలుకుతారు. అది రేపు పొద్దున మనం చెప్తాం. కొంతమంది అంటారు బ్రహ్మోత్సవాల్లో తండ్రి ఏనుగు రూపంలో వచ్చాడు, రాత్రి అక్కడే కూర్చున్నట్టు అనిపిస్తున్నాడు, మనం ఏదైనా చేయాలేమో, అక్కడ ఏముందో వెతకండి అంటే అక్కడ ఏదన్నా వచ్చినట్టో, లేకపోతే అక్కడ ఏదైనా నీళ్లు పొంగినట్టో, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నట్టు కొన్ని సందర్భాల్లో మన దగ్గర తండ్రి ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాం అంతే. మీకు తెలుసా అమ్మ, ఈ రోజు కట్టిన గుడిలలో అరుణాచలం మీకు తెలిసిందే కదా. అరుణాచలం ఎక్కడుంది? ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో ఉంది, ఆ తిరుచునూరు ఎక్కడ ఉంది కదా. అక్కడ బ్రాహ్మణుడు వేసే పువ్వు కూడా గౌతమ మునివర్యుడు చెప్పిందే. అంటే ఎక్కడో ఉన్న సప్త మహర్షులు 100 సంవత్సరాల క్రితం వేసిన ఆ వ్యూహం ఇప్పటికీ పూజిస్తున్నారు. కాదు అని అంటే మనం చెక్ చేసుకుందాం. అక్కడ ఎవరు సొంతంగా చేయట్లేరు పూజలు. శ్రీశైలంలో కూడా ఎవరు పూజలు సొంతంగా చేయట్లేరు. ఇక్కడ నారసింహుడి పూజలు కూడా ఎవరు చెప్పట్లేరు. వేద మహర్షి చెప్పిన వేదాన్నే రాస్తున్నారు, పాటిస్తున్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఎవరు పాడారు తెలుసా అమ్మ పాట?
మీకు తెలుసా ఎవరు పాడారు? లేదు. తెలియదు. ఈయన గారు మీరు బాహుబలి సినిమా చూసారా? బాహుబలిలో బల్లాలుడు ఉంటాడు, మీకు తెలుసా? ఆయన బల్లాలుడు ఆయన పేరు కాదు, బల్లాల రాజు. అక్కడ గోపురం ఉంది, ఆయన పాటించి పూజించి చేపిచ్చిన ఒక భక్తుడు ఆయన గారు ఆయన పేరు అరుణుడు. ఆ అరుణుడు ఏం చేస్తాడంటే మాటకి ఆ గౌరవానికి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క భక్తుడు చిన్నప్పుడు పుడతాడు. పుట్టి ఆయన ఒక మాట అంటాడు, మీరు ఎన్నో వేల శాస్త్రానికి సంబంధించిన శ్లోకాలు రాయగలరు అని చెప్పి చిన్నగా ఉన్నప్పుడు ఆయన పంచాంగం చూసి చెప్తారు. ఆయన కారణ జన్ముడే కదా, అరుణేశ్వరుడు పుట్టాడు అని చెప్పి చాలా ఆనందపడతారు కుటుంబంలో ఉన్నారు. ఈయన గారు ఏం చేస్తారు, వయసు వచ్చినాక తల్లిదండ్రులు చనిపోతారు చిన్నగా ఉన్నప్పుడు. వయసు వచ్చాక, ఇది మీరు చాలా డీప్గా వినాలి ఈ మాట, ఆయన తల్లిదండ్రులు పోయినాక కామానికి ఎక్కువ ప్రేరేపుడవుతాడు, స్త్రీ లోపుడైపోతాడు, మద్యానికి లోపుడైపోతాడు. ఈయన గారేమో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీర్వాద బలంతో పుట్టి 16,000 శ్లోకాలు రాయాలనేమో జాతకంలో ఉంటే, ఈయన గారు వచ్చేసి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, మద్యం సేవిస్తూ ఉంటాడు, కామానికి వాల్యూ ఇస్తూ ఉండి వాళ్ళకి ఒక అక్క ఉంటుంది. ఆ అక్కని బాగా ఇబ్బంది పెడతాడమ్మా. ఆ అక్కని ఇబ్బంది పెట్టి ఒకరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో అక్క ఉండదు. ఎందుకంటే అక్క డబ్బులు ఇస్తే ఈయన ఎవరికైనా కామానికి స్త్రీలని దగ్గరికి పోవడం, మద్యం సేవించడం ఉన్న ఆ క్రియని ఒకరోజు అక్క దగ్గర డబ్బులు లేకపోతే నాకు ఇప్పుడు డబ్బులు కావాలని కూర్చున్నప్పుడు అక్కే ఉంటుంది, ఏరా నీవు ఎలా పుట్టి ఎక్కడ పుట్టి ఏం చేయాలని చెప్పి మేమందరం ఆలోచిస్తే ఒక స్త్రీకి నీ జీవితాన్ని అర్పించేసి ఆ స్త్రీలు కామాలని చెప్పి తిరిగింది కాక ఈరోజు డబ్బులు లేవనంటే కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావా, నీకు ఆ కామ కోరిక కావాలంటే నన్ను అనుభవించురా అంటది అక్క. అక్క అంటది తమ్ముడితో. ఒక్కసారి ఇలా చేతి పెట్టి హరి అని గట్టిగా అరుస్తాడు. నా అక్క, నా పరిస్థితి, నా తోడబట్టిన నా అక్క అంటది ఆ మాట అని గట్టిగా అరిచి ఆయన గారు ఆ బల్లాల దేవుడు, ఆయన బల్లాల రాజు ఏం చేస్తారంటే అమ్మ, ఆ బల్లాల గోపురం ఉంది మీకు, బల్లాల గోపురం మీకు సమయం వచ్చిందని చెప్తున్నా. ఆ బల్లాల గోపురము తండ్రి ఆ గోపురం మీదకి వెళ్ళి ఆ బల్లాల గోపురం పైన సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది ఆ విగ్రహం అక్కడ. ఆ బల్లాల దేవుడు ఆ విగ్రహం మీదకి ఈయన వెళ్ళి అరుణేశ్వరుడు కిందికి దుంకుతాడు. దుంకేటప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందే ఆయన అనుమతితో పుట్టిండు కాబట్టి ఆయన గారి ఒక మునీశ్వరుడు రూపంలో వచ్చి ఇలా పడతాడు. ఆయన పట్టేసి కిందికి దింపి నాలుక మీద రాస్తాడు శ్లోకాలు మొదలుపెట్టు, నీ జన్మ అంత వృధా అయ్యడానికి కాదు నిన్ను పుట్టించింది అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈయన గారు 16,000 శ్లోకాలు, ఇప్పుడు నేను పాడిన పాట అరుణగిరి అని చెప్పి ఆయన రాసిందే, 16,000 శ్లోకాలు రాశాడు. అదమ్మా భక్తి. 16,000 ఇంకా అక్కడ పాటిస్తుంది అదే గౌతమ మునివారు చేసింది. ఈ బల్లాలుడు ఎవరనుకుంటారు తల్లి, ఆ బల్లాలుడు కూడా ఆయన మహా ఉత్తమమైనది. ఆయన శరీరం అనే స్థితి, ఆయన గతియే వేరు. బల్లాలుడు తెలుసా అమ్మ? ఆయన బల్లాలుడు దేవుడు ఎవరు తెలుసా అమ్మ? మీకు చాలామందికి అరుణగిరి పోయిన వాళ్ళు తెలవాలి. శివుడు వచ్చి పిండం పెడతాడు ఆయనకి ప్రతి సంవత్సరం. శివుడు వచ్చి పెడతాడు పిండం. శివుడు ఎలా పిండం పెడతాడో తెలుసా అమ్మ? చాలామంది తల్లులకు తెలవాలి. ఆయనకి 2 భార్యలు ఉంటారు తల్లి ఆ బల్లాలుడికి, కానీ పిల్లలు ఉండరు. బహు ఉత్తమమైన రాజ్యం ఉంటుంది, పిల్లలు ఉండరు. ఒకరోజు అందరూ మునీశ్వరుల రూపంలో దేవతలందరూ వస్తారు. వచ్చేసి శివుడు కూడా వస్తాడు అందులో. ఈరోజు మేము మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చాము అని చెప్పి స్వీకరిస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, మన దగ్గర ఒక గ్రంథం రాస్తుంది. మన దగ్గర ఏంటంటే ఎవరైనా ఆతిథ్యం వచ్చి శరీరాన్ని కోరితే ఇచ్చేసేటోళ్ళు. అప్పట్లో రాజుల దగ్గర ఉండేటోళ్ళు కొంతమంది ఆడవాళ్ళు. అలా అందరూ వచ్చిన మహానీయులను చూసేసి ఈయన గారు ఏం చేస్తారంటే, ఈయన 2వ భార్యని తండ్రి దగ్గరికి పంపిస్తాడు ఉత్తమంగా సిద్ధం చేసి. ఆయన ఒక రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఏదైనా ఆశిస్తున్నారేమో అన్నట్టుగా చెప్తే, శరీరం కంటే విలువైనది ఎక్కువ. ఈ రోజుల్లో చూడండి, ఈరోజు కూడా శరీరమే, స్త్రీ శరీరానికి ఏమైనా చేస్తారు కదా. ఆవిడ వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఆవిడకి ఎలా కనబడతాడు తెలుసా అమ్మ? 3 సంవత్సరాల బాలులాగా కనబడతాడు. కనబడితే తల్లి ఇలా ఎత్తుకుంటుంది, అయ్యో బిడ్డ ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఎత్తుకుంటే, తండ్రి ఆ మాట గమనిస్తాడు. వీళ్ళకి రాజ్యం లేదు, రాజ్యం ఉంది, పిల్లలు లేరు, ఎంత బాధ నా భక్తుడు పడుతున్నాడు. శివభక్తుడు ఆయన. అలా వెళ్ళి ఆ పిల్లగాన్ని ఎత్తుకొని దబోదబో తీసుకొని వచ్చినప్పుడు తండ్రి వాక్కు ఆకాశమాని వినిపిస్తాడు, బల్లాల నీకు పిల్లలు లేరన్నావు, ఒక కారణ జన్ముడైనే నీకు కారకుండయ్యాను, ఇకపైన నీవు ఏది చెయ్యాలన్నా ధైర్యంగా చెయ్యి అని చెప్పి తండ్రి మాయమవుతాడు. మాయమైనప్పుడు మరి ఎలా నేను చెయ్యాలి అంటే, ఓ కారణం చేత నీవు కాలం చేసినప్పుడు నిన్ను పున్నమ నరకాల నుంచి కాపాడడానికి నేనే వస్తాను అని అంటాడు. బల్లాలుడు చనిపోతాడు 90 సంవత్సరాల్లో. చనిపోయినప్పుడమ్మా శివుడు వచ్చి పిండం పెడతాడు ఆ రోజు. అది రాసుంది ఈరోజు అక్కడ బల్లాల గోపురం మీద. ఆ బల్లాల గోపురం అదే అక్కడ. ఆ బల్లాల గోపురము ఈరోజు మన తండ్రి చనిపోయాడు, ఈ శివుడు సంవత్సరం ఇలా తీసుకెళ్తారు పల్లకిలైనని. తీసుకెళ్ళి శివుడిని తీసుకెళ్ళి పిండం, అక్కడ తులసి నీళ్లు,
ధర్మానికి సంబంధించిన ప్రవచనాలన్నీ ఆయన బల్లాలుడి విగ్రహం దగ్గర పెడతాడు, పిండం విగ్రహం పెట్టిస్తుంది. ఇలాగా అంత చరిత్ర కలిగిన శాసన గ్రంథాలమ్మా మావి. అంత సులభంగా దేవుడు వచ్చేస్తాడు ఆ శరీరం మీదకి. బల్లాలుడి గురించి చెప్తున్నా, అక్కడ విగ్రహం ఉంది. అట్లా 8 గోపురాలు ఉన్నాయి మన దగ్గర. మీకు తెలుసు కదా అరుణగిరి ప్రదక్షిణ. ఈ 8 ప్రదక్షిణలలో అమ్మ 9వ మహాప్రక్షణనే మహాలింగం, అది తండ్రి యొక్క గర్భగుడి. ఇప్పుడు ఈ అరుణాచలం అనేది ఎందుకు ఆ ప్రత్యేకత మీకు చెప్పాల్సిన సమయం వచ్చిందంటే అమ్మ, మన దేవాది దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యుద్ధం చేసిన స్థలం అది అరుణగిరి ప్రదక్షిణ. అంతటి స్థల పురాణం ఉందమ్మా నాది. అక్కడికి ఎంతమంది వెళ్తారు? కారణ జన్మల్లో వెళ్తారు. ఇప్పుడు ఈయన గారి గురించి చెప్పే ఒక భక్తుడు గురించి అరుణేశ్వరుడు అని చెప్పాను కదా. ఈ అరుణేశ్వరుడు, ఈ బల్లాలుడు, ఈయనిద్దరు గొడవ పడతారు. నాకంటే గొప్పోడా నీకంటే గొప్పోడా అని. ఆ బల్లాలుడు ఈయన గొడవ పడినప్పుడు ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, సందర్భం వచ్చింది కాబట్టి అది పూర్తి చేస్తున్నాను. ఆయన గారు బల్లాలుడు అరుణేశ్వరుని పిలుస్తాడు, ఎందుకంటే బల్లాలుడు ఆ దేశానికి రాజు అనమాట. ఈయన గారు వచ్చేసి ఆ పాటలు పాడుతూ ఉంటే ఈయన కోపం వస్తుంది బల్లాలుడికి. నేనే గొప్ప అనుకుంటే ఈయన గారు ఏదో గొప్ప పాటలు పాడుతున్నాడు అన్న బాధ భరించలేక ఆ కోపంతో ఏం చేస్తాడంటే, బల్లాలుడి దగ్గర ఒక వరం ఏముంటుందంటే, ఏ దేవతనైనా అమ్మ అని పిలిస్తే చేయగలుగుతుంది. ఏ దేవతనైనా పిలవగలుగుతాడు ఆయన. శివుడినే మెప్పించినాడు కదమ్మా. అట్లా మహంకాళితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అరుణేశ్వరుడికి ఈయనకి మాట పెరుగుతుంది. నీవు గొప్ప, నేను గొప్ప, నేను అమ్మని పిలుస్తా, నువ్వు సుబ్రహ్మణ్యేశ్వరుని పిలువు. పిలిస్తే ఎవరైతే కనబడతారో అందరికీ మనందరం గొప్ప అంటాడు. అంటే నేను అమ్మని పిలిస్తే అమ్మ వచ్చిందంటే నేను గొప్ప, నువ్వు తండ్రిని పిలిస్తే నువ్వు గొప్ప అన్న ఆ యుద్ధ సన్నాహాలు అయినప్పుడు ఈయన గారు పిలుస్తారు బల్లాలుడు అమ్మని. పిలిస్తే అమ్మ రాదు, 3 గంటల వరకు రాదు. ఎందుకంటే బల్లాలుడు ప్రేమతో పిలవడు, స్వార్థానికి పిలుస్తాడు. నువ్వా నేనా గొప్పగా రాదు. అమ్మ రాకపోతే అమ్మ మీద కోపం చాలా వచ్చి, నువ్వు పిలువు, ఇప్పుడు ఒకవేళ వచ్చిందంటే నువ్వే గొప్ప, రాకపోతే నీ కళ్ళు తీసేస్తా, అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి. ఎందుకంటే ఆయన శ్లోకాలు గొప్పగా చెప్తాడు కదా. ఈయన కూడా పిలవడు. పిలవకుండా నేను స్వార్థానికి పిలవను, నా కోసమైతే నేను పిలుచుకుంటా, నువ్వు పిలవాలంటే నేనెందుకు పిలుస్తా బల్లాలా అని అన్నప్పుడు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు మూర్ఖుడా అని చెప్పి ఆ సలాకులతోని కళ్ళు పీకిపిస్తాడు. కళ్ళు పీకేయగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చి నిలబడతాడు అక్కడ. ఇట్లా నుంచోగానమ్మా కళ్ళు ఎవడైతే పీకుతాడో ఆయనకు కనబడతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కళ్ళు ఎవరైతే పీకిస్తారో ఆయనకు కనబడతాడు, అంటే బల్లాలుడికి. అప్పుడు బల్లాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆ రూపం చూసి ఒక్కసారిగా భయపడిపోతాడమ్మా. ఎంత స్పష్టంగా దిగిండు తండ్రి, నాది స్వార్థం ఆయనది ప్రేమ కదా అని అన్నప్పుడు ఈ బల్లాలుడి కళ్ళు పోతాయి. కళ్ళు పోయి, కళ్ళు బిక్కిచ్చాడు కదా, ఆయనకు వస్తాయి కళ్ళు. ఎవరికి వస్తాయి? అరుణేశ్వరుడికి. అరుణేశ్వరుడు కూడా దర్శనమవుతుంది. మహానీయ ఎలా వచ్చారు మీరు అది అంటే, నా భక్తుడికి ప్రమాదం జరుగుతూ ఉంటే ఊరుకోగలనా అని చెప్పేసి ఆ ముగ్గురికి కనబడతాడు. మిగతా ఎవరికి కనబడ్డాడు. ఆయన ఒప్పుకుంటాడు ఈయన గొప్పవాడని. అక్కడ కూడా బల్లాలుడిది స్వార్థం చనిపోదు. ఏం చేస్తారు తెలుసా అమ్మ, బల్లాలుడి కళ్ళు పోతాయి కదా, కళ్ళు పోయినప్పుడు కళ్ళు రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు అందరూ మునీశ్వరులు వీళ్ళందరూ కూర్చొని ఆ కొండపైన, అరుణగిరి కొండపైన, అంటే చిట్ట చివరి కొండపైన ఒక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు తీసుకొచ్చి కంటికి పెడితే కళ్ళు వస్తాయి అని చెప్తాడు. ఎవరికి? ఈ బల్లాలుడికి. ఒక ఋషి చెప్తాడు. ఆ ఋషి చెప్పినప్పుడు మరి ఆ కొండ ఎక్కాలంటే ధైర్యం కావాలి కదా, ఎవరూ వెళ్ళలేరు. కానీ ఎవరైతే అరుణేశ్వరుడు ఉంటాడో తల్లి, ఆయన పరకాయ ప్రవేశం చేయగలడు. ఆయన దగ్గర ఆ విద్య ఉంటుంది. ఈ అరుణగిరి ఏదైతే ఉందో అమ్మ, ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అక్కడ ఒక రామచిలుక ఉంటుంది ఆ కొండ మీద. అంటే ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఆ రామచిలుక, చిన్న గుహలో. ఆ రామచిలుక శరీరంలోకి వెళ్తాడు ఈయన అరుణేశ్వరుడు. వెళ్ళి ఆ కొండ మీద నుంచి అలా వెళ్ళి ఆ పువ్వులు తీసుకొని మెల్లగా బయలుదేరాలన్న సమయంలో బల్లాలుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఈయన శరీరం వదిలేయగానే ఈ శరీరాన్ని కాల్చిపిస్తాడు. గుడ్డివాడైనా సరే బల్లాలుడు తెలివి ఉపయోగించి వీడి శరీరం ఉండకూడదు అని పరకాయ ప్రవేశం చేయడానికి పోతున్నాడు పువ్వులు తీయడానికి అని చెప్పి చెప్తారు కదా, కాల్చేయండి ఆ శరీరాన్ని, శరీరం వదలగానే అన్నప్పుడు శరీరం కాల్చేసేస్తారు. ఈయన గారికి ఆ శరీరం అని తెలియదు, కాల్చుతున్నారని తెలియకుండా ఈయన చిలకలో వెళ్ళి, రామచిలకలో వెళ్ళి అలా వెళ్ళి ఆ పువ్వులు తీసుకొని వచ్చి రాజు దగ్గర కళ్ళు చూస్తే రాజుకు కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చినాక భలా భలా అని చెప్పి అందరూ పండగ చేసుకున్న సమయంలో ఈయన తిరుగు ప్రయాణం చేస్తాడు. చూస్తే అక్కడ శరీరం ఉండదు. నేను ఎక్కడికి పోవాలి అని చెప్పి ఆలోచించిన ఆ గుడే ఈరోజు చిలక గోపురం తల్లి, అరుణగిరి అంటే అది. ఇప్పటికీ ఆ గుడి పైన ఆ చిలక ఇలా ఉంటుంది, పెట్టి చిలక ఉంటుంది, రుజువుతో ఇట్లా ఉంటుంది, అందులో చిలుక ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంట, అక్కడే ఉండి 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 ఆయన పాటలు పాడేవాడంట చిలకలాగా. ఆయన వంశంలో పుట్టిన వాళ్ళే, ఆయన వంశం నుంచి వచ్చిన ఆ రామచిలకలే మాట్లాడతాయి. ఇప్పుడు కూడా కొన్ని రామచిలకలు మాట్లాడుతున్నాయని విన్నామా మనం? ఇప్పట్లో లేదు, ఒకప్పుడు విన్నాం కదా. ఆయనకు జాతి పుట్టిన వాళ్ళు కూడా పరపరాగ సంపర్కం, అది సంపర్కం జరిగిన తర్వాత పుట్టిన రామచిలకలు ఇప్పటికీ మాట్లాడతాయని రాసి ఉంది. ఇప్పటికీ ఆ రామచిలుక ఎంత ఈ హైట్లో ఉంది పైన,
ఆయన జ్ఞాపకంగా పెట్టిన అరుణగిరి అది. అట్లా 8 గిరులని మీకు మళ్ళీ చెప్తా. అంత ప్రత్యేకమైన భక్తి ఉంది నా తల్లి ఈడ. ఎంత ఇప్పుడు మీకు వింటుంటేనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక దేవత ఎలా వస్తుంది శరీరం మీదకి? ఆలోచన చేయండి మీరు. భక్తి వేరు, శరీరం పూనడం వేరు. శరీరం పూనొద్దు, అలా అబద్ధాలు ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. నీ లైఫే స్పాయిల్ అవుతుంది. నీవే ఇంటర్నల్గా ఎన్నో విధాలుగా శక్తి హీనురాలైపోతావు. నిజానికి నువ్వు బయటపడ్డ రోజు విలువ ఉండదు. నేను గతంలో కొంచెం వైల్డ్గా చెప్పాను. ఈరోజు అరుణగిరి ఆలోచన రావడం చేత మీకు దాన్ని అలా డీప్గా చెప్పాల్సిన పరిస్థితి. అరుణాచలం గురించి అని చెప్పి వివరంగా మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు. అదే అమ్మా, రారు దేవతలు అలాగా. వివరించారు గురుగారు. థ్యాంక్ యూ. నమః శివాయ.